6 మంది మీ అన్నగారు. అవును తల్లి. 6 మంది మీ వదిన గారు. అవును. 7 అంతస్తుల అద్దాల మేడ కట్టి ఉన్నాము కదా. అలాగే తల్లి. అందులో బంగారు ఉయ్యాల వేసి ఉన్నాము. అవునమ్మా. దాదులతోన లాలో లాలో అంటూ లాలొక్కుంటా నీకెందుకు మార్తి పని మాటలు? అమ్మా తల్లి గారు, అదేమిటమ్మా? నా మాటలు కూడా కాస్త ఆలకించి వినగలవా? అదేమిటో తెలుపు కుమార్తె. గోవింద 6 మందియో అన్నలుంటేనా ఏమి సుఖము తల్లి. అమ్మ 6 మందియో వదినలుంటే నా బలమే ఉందమ్మా. అమరేటే నేనే ఆడ జన్మము హతాల మాడి గోవింద హమర కంటేనే ఆడ జన్మము హడవుల పాలే. గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ. అమ్మా తల్లి గారు, అదేమిటి కుమార్తె? 6 మంది అన్నగారు ఉండినా, అన్నగారుండినా 6 మంది వదిన గారు ఉండినా, వదినగారుండినా పుట్టినింట్లో ఉన్ననాళ్ళే ఈ ఐశ్వర్యం ఉండును. అవును కదా రేపు కుమార్తె. పెళ్ళయ్యి అత్తగారింటికి వెళితే అక్కడ కష్టం వచ్చినా ఎవరు కడితెచ్చేవారు తల్లి? అమ్మ కుమార్తె, నాకు తగిన ఏమన్నా నేటి చిన్న చిన్న దినములలో పనులు. పుట్టినటువంటి దినం కదా కుమార్తె. అవును తల్లి. కనుక ఈనాడే పనివాడులు అడుగుచున్నావు కదా. అవునమ్మా. నీకు పనివాటులకు చెప్పడం నా తరము అవ్వడంలే అమ్మా కుమార్తె. తల్లి గారు, అలాగే మీ 6 మంది అన్నగారు చెంతకు వెళ్ళి నీకు తగిన పనివాటలు ఏమన్నా ఉన్నాయేమో ఒక్కసారి అడిగి వస్తావా? అలాగేనే వెళ్ళి వచ్చాను తల్లి. అలాగే క్షేమంగా వెళ్ళి లాభంగా రవమ్మ. అలాగేనమ్మా తల్లి గారు. జై శ్రీమద్రమారమణ గోవింద 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 నారాయణ రమ రామ రామ రామ. అన్నయ్య దండమన్న 10,000 దండమే మాయనన్నాలారా. అమ్మా చెల్లెల అన్నయ్య, ఎన్నడూ లేని కారణం నీవు నా చెంతకొచ్చిన కారణములేమిటమ్మా? గోవింద పాలుగొండాలో పని బాటాలు నాతో నదల పన్నా చెల్లెలా గోవింద చిన్న చిన్న పని పాటలు రామా నాతో నదల పన్నా అన్న మాయన్న చిన్న
తగినటువంటి చిన్న చిన్న పని బాటలు ఏమన్నా తెలపండి అన్నయ్య. అమ్మా చెల్లెలా, అన్నగారు మన యొక్క పాల్గొండపురి పట్టణంలోన అవునన్నయ్య. పనులు చేయడానికి ఎంతమంది ఉన్నారో తెలిసి ఉన్నదా? అలాగే తెలపండి అన్నయ్య. అలాగే తెలవదమ్మా. అమ్మా వెన్న వెన్న ముద్దు చెల్లులా చెల్లుల చిన్నమ్మా నీవా. అమ్మా వెన్న వెన్న ముద్దు చెల్లులా చెల్లుల చిన్నమ్మా నీవా. అటు 6 మందియో అన్నగారమ్మా నీకే ఉన్నారే చెల్లె. అటు 6 మందియో వదనగారమ్మా నీకే ఉన్నారే చెల్లె. 6 మంది మీ వదన. అలాగే అన్నయ్య. అమ్మా చెల్లెలా, అన్నగారు 6 మంది అన్నగారు, అవును 6 మంది వదిన గారు. అల్లదిగో చూడుగా 7 అంతస్తుల అద్దాల మేడ ఉన్నది. అవునన్నయ్య. నువ్వు చెల్లెలతోన దాదులతోన వెంట తీసుకొని అద్దాల మేడలో బంగారు వేయలు ఉన్నది. నువ్వు లానో నువ్వు ఒక్కండ నీకెందుకమ్మా పని పాటలు? అన్నయ్య అమ్మా చెల్లెలా, ఈ రోజు 6 మంది అన్నగారు ఉండినా 6 మంది వదిన గారు ఉండినా ఆహా ఎప్పుడు తినేసి ఇలా పనుకుంటే పని బాటలు ఎలాగన్నయ్య? అమ్మా చెల్లెలా, చూడు అవునమ్మా అంతా సోల్పినారులే, బాగా తింటారు, కమ్మగా నిద్రపోతారు. అంతగా అట్లా వద్దన్నయ్య. నాకు తగిన ఏమన్నా చిన్న చిన్న పని బాటలు తెలపండి అన్నయ్య. నువ్వు పరిపదమే చెప్పిన వినను వినజాలం అంటున్నావు కదా. అవునన్నగారు. అలాగే తెలుపుదా నాలకించి వినమ్మా. అలాగే తెలపండి అన్నయ్య. చెల్లమ్మ చెల్లమ్మ నా ముందు చెల్లి చెల్లమ్మ నాది మాటలే ఆలకించావా చెల్లమ్మ. అవునమ్మా చెల్లెలా, అలాగే తెలపండి అన్నయ్య. తండ్రి అయినా చిన్నాగిరమ్మ చెల్లమ్మ ఉత్తర దేశపు తానుపోయాడే చెల్లమ్మ. తండ్రి అయిన చిన్ననాగిరెడ్డి చెల్లెమ్మ ఉత్తర దేశం తాను పోయాడే చెల్లెమ్మ. అటు ఉత్తర దేశపు తానుపోయాడే చెల్లమ్మ. చిత్తజొన్నలు తెచ్చి ఉన్నాడే చెల్లమ్మ. ఉత్తర దేశం తాను పోయాడే చెల్లెమ్మ చిచ్చ జన్నాలో తెచ్చి ఉండారే ఓయమ్మ. అటు నల్లరేగాడా చెల్లమ్మ జొన్న పంటయ్యో పెట్టి ఉన్నామే చెల్లమ్మ. నల్లరే గాడా భూమిని గాడా చెల్లెమ్మ ముక్క జొన్న పంట పెట్టామే ఓయమ్మ. అటు చెలియలతో అలాగే అన్నగారు. చెల్లమ్మ జొన్న శనికి కావిలి పోవే చెల్లమ్మ. చెలియలతోనా దాదులతోనా చెల్లెమ్మ జొన్న శనికి కావిలి పోవే ఓయమ్మ. అమ్మా చెల్లెలా, అన్నయ్య మన తండ్రి అయిన చిన్నాగిరెడ్డి అవునన్నగారు. ఉత్తర దేశ పోయి చిత్తు జొన్నలు తెచ్చి ఉన్నాడు. అవును కదా. ఆ నల్లరేగడి భూముల దగ్గర మన జొన్న పంట పెట్టి ఉన్నాం. అవును కదన్నయ్య. అది పండి పరమట వాలినది. అవును. నువ్వు చెలియలతో దాదులతో వెంట తీసుకొని ఆ జొన్న సేని కావిలి పోయేసిరావమ్మా. అలాగే వెళ్ళి వచ్చానన్నయ్య. అలాగేనమ్మా, నేను వెళ్ళి వచ్చేదను. అలా మహాభాగ్యం అన్నయ్య. గోవింద అన్న వద్దను సెలవు తీసింది బాలా చిన్నమ్మ అమ్మ హరి భక్తురాలు. హద్దల మేడకు చేరవచ్చినాది అమ్మ బాలా చిన్నమ్మ రామ. గోవింద దండమమ్మ 10,000 దండము అమ్మ నన్ను గన్నా జనని నీకు. అమ్మ తల్లి గారు అదేమిటి కుమార్తె? నీ పాదములకు 10,000 వందనములు తల్లి. సుఖీరసు చల్లగా వరదిల్లు కుమార్తె. మహాభాగ్యమమ్మా. అదేమిటమ్మా? అమ్మా తల్లి గారు 6 మంది మీ అన్నగారు చెంతకు వెళ్ళగా అవును తల్లి. వారు నీకు ఏమి పని మాటలు చెప్పి ఉన్నారు కుమార్తె? అమ్మా తల్లి గారు అన్నలేసిన జొన్న చేనికి కావిలి పోతాను అమ్మ నన్ను అన్నలసేనా గున్నసేనుకో కావిలిపోతాను. అమ్మనను గన్న జనని గోవింద ఎండి వలసిలి బంగారి గుండ్లో నా జనని నీవో. వెండి వడిసి బంగారు గున్నను అమ్మా తల్లి గారు అదేమిటి కుమార్తె? 7 ఎకరాల నల్లరేగడి ముద్దజొన్న పండి పరమటి వంగిందని అన్నగారు చెప్పారు.
ఎండి వరుసలు ఈ బంగారు గుండ్లు ఇచ్చిన ఆ దునసరి కావలి వెళ్ళవచ్చిన తల్లి నేను. అలాగే క్షేమంగా వెళ్ళి లాభంగా రావమ్మ కుమార్తె. మహాభాగ్యమమ్మ తల్లి గారు. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. అమ్మా చలిగారా, తల్లి తీసిన ఎండి వరుసలు ఈ బంగారు గుడి తీసుకొని అన్నగారు వేసిన దునసరి కావలి వెళ్ళదమ్మా.